భారత ప్రధానిగా మోదీని లోక్సభ పక్ష ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ అధికారికంగా ఎన్నుకుంది. పాత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల హర్షధ్వానాల మధ్య మోదీకి ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నారు. గతంలో వాజ్పేయి, ఐకే గుజ్రాల్, దేవేగౌడలను ప్రధానులుగా చేయడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబుకు ఈసారి అటువంటి అవకాశం మరోసారి వచ్చింది. ప్రధానిగా మోదీ పేరును చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపాదించారు. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత లభించింది. కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఆవిర్భవించడంతో మోదీ తర్వాత చంద్రబాబుకి అందరూ ప్రాముఖ్యతనిచ్చారు. కూటమి సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు సగౌరవంగా స్వాగతం పలికారు. మోదీ ఎడమ వైపునే చంద్రబాబుకు స్థానం కల్పించారు. చంద్రబాబును మోదీ కూడా ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారని, చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కలిసి చారిత్రక విజయాన్ని ఎన్డీఏ సొంతం చేసుకుందని అన్నారు. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని మోదీ కొనియాడారు. बहुत कम लोग इन बातों की चर्चा करते हैं, शायद उनको सूट नहीं करता होगा, लेकिन हिंदुस्तान के इतने महान लोकतंत्र की ताकत देखिए कि एनडीए आज देश में 22 राज्यों में लोगों ने उनको सरकार बनाकर के सेवा करने का मौका दिया। हमारा ये अलायंस सच्चे अर्थ में भारत की असली जो स्पिरिट है, जो भारत का आत्मा है, भारत की जड़ों में जो रचा बसा है, उसका एक अर्थ में प्रतिबिंब है. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మోదీ ప్రశంసలు కురిపించారు. పవన్ అంటే గాలి కాదని తుఫాన్ అని అన్నారు. अरुणाचल में हमने लगातार हमारी सरकार बनती रही है और भारी समर्थन से बनती है. सिक्किम में भी हमारे एनडीए की सरकार करीब करीब क्लीन स्वीप के साथ. आंध्र, मैं अबू बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है. और ये जो यहां दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है, उसका प्रतिबिंब है. ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ చాలా కష్టపడ్డారని చంద్రబాబు కూడా మోదీని ప్రశంసించారు. భారతదేశానికి మోదీ రూపంలో సరైన సమయంలో సరైన నాయకత్వం అందివచ్చిందని ఆయన అన్నారు. ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారని, రాష్ట్రంలో 90% స్థానాలు గెలిచామని అన్నారు. విజనరీ నాయకుడు మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుందని, దూరదృష్టి కలిగిన మోదీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని అన్నారు. I have seen for the election campaign. For the 3 months, Honorable PM never took any rest. Day and night, he had campaigned, same zeal. He started and ended same spirit. In Andhra Pradesh, we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. So many leaders have come and they have addressed. It has given a confidence among people that center is with state. We are thanking all ministers. NDA government under the visionary leadership of Sri Narendra Modi ji has taken significant initiatives in the last 10 years. మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నెంబర్ 1 గా నిలుస్తుందని, ప్రస్తుతం ఆయన నాయకత్వంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని అన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ పేదరిక రహితంగా మారుతుందని చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. I can give entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. I am confident under his leadership, Indians are going to become global leaders in the near future. It is going to happen. You name
public governance, corporate governance, in the name of service, we are going to serve the global community. That is going to happen. You are seeing globally today, all countries are having 1 or 2%, 3% growth rate. India is growing at the highest growth rate for the last 10 years. It will continue another 10, 20 years, or 30 years, 40 years. ముందుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూడా మోదీని ప్రశంసించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, కామాఖ్య నుంచి ద్వారకా వరకు ఉన్న ప్రజానికానికి మోదీ స్ఫూర్తిగా నిలిచారని, మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదని అన్నారు. మోదీ నేతృత్వంలో పనిచేయడానికి తాము గర్వపడుతున్నామని, విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. To the Honorable Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena. And Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. We got 91% victory there. We got completely, in legislature we have got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Shri Narendra Modi ji as the leader of the NDA Parliamentary Party. చివర్లో మోదీ ప్రసంగం ముగిసిన తర్వాత చంద్రబాబు, పవన్లు ఆయన్ను శాల్వాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు.